అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే మా అత్తమ్మకి బుజ్జి పాప పుట్టేసిందనమాట. ఇంకా తనని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వెల్కమ్ చేసే వీడియో అనమాట. ఇదైతే 3 months బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. నేనైతే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న, మా తాతయ్య చనిపోయారు అని చెప్పి అక్కడే ఉన్నా. ఇంకా ఈ వీడియో అయితే మైటీ వాళ్ళు షూట్ చేశారు. మీరు మన ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తున్నట్లయితే ట్వింకిల్ ని చూసే ఉంటారు కదా. సో ఈ లిటిల్ బేబీ వచ్చేసి ట్వింకిల్ సిబ్లింగ్ అనమాట. ఈ ప్లాన్ మొత్తం మైటీది అనమాట. మైటీ మొత్తం ప్లాన్ చేస్తే మహిమా పిన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేసింది. వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు కాల్ చేయండి అని చెప్తే వాళ్ళేమో సగం దూరం వచ్చేసాక కాల్ చేశారంట. ఇంకప్పటికప్పుడు తొందరగా ఇవన్నీ రెడీ చేశారంట. వీళ్ళైతే కేక్ తీసుకుందాం అనుకున్నారు. ఇంకా మళ్ళీ అత్తమ్మ తినకూడదు అని చెప్పి ఇంట్లో ఉండే ఫ్రూట్స్తో డ్రాగన్ ఫ్రూట్ని ఇలా కేక్లా చేశారనమాట. వీళ్ళేమో కొంచెం బాగా కనిపించాలని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ పైన ఇంట్లో ఉండే పర్ల్స్తో డెకరేట్ చేశారు. అయితే మా నాన్నమ్మేమో ఇవేంటి పూసలా ఎందుకు పెట్టారు అన్నట్టుగా అడుగుతున్నారనమాట. ఫైనల్లీ లిటిల్ ప్రిన్సెస్ వెల్కమ్ అయితే మెస్సీగా ఏం అవ్వకుండా సక్సెస్ఫుల్గా చాలా బాగా కంప్లీట్ అయింది. మైటీ, గ్లోరీ, రుఫు, ట్వింకిల్ ఇంకా మా పిన్ని నలుగురు కలిసి బేబీకి ఒక మెమరీ క్రియేట్ చేశారు. తను పెద్దయ్యాక వీళ్ళు నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు అంటే పాప హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు తాతయ్య అయితే ఉన్నారు. 3 months పాపతో బాగా ఉన్నారనమాట. అండ్ మేమందరం తాతతో బాగా మాట్లాడాము. ఈ బేబీ మాట్లాడే టైంకి ఆయన లేరు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్.